ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాడు కూడా కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేస్తూ ఆ తర్వాత తిథి, వార, నక్షత్రాలని ఆధారంగా చేసుకుని ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశం, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహ సంచార రీత్యా అంటే మన జన్మరాశి ప్రకారం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ రంగుల వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి అన్న అంశాలు, ఆ తర్వాత కార్యక్రమం చివరిలో ఈరోజు అంటే ఈ మంగళవారం రోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటారో అటువంటి వారు ఏ భగవంతుని ప్రత్యేకంగా పూజించాలి అన్న అంశాలు కూడా మనం తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం మంగళవారం 17వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి బహుళ షష్ఠి పగలు 12 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం శతభిష రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి పూర్వభద్ర. వర్జం ఉదయం 6 గంటల 42 నిమిషాల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి వర్జం తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 43 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 6 నిమిషాల నుంచి 8 గంటల 58 నిమిషాల వరకు, తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 54 నిమిషాల నుంచి 11 గంటల 38 నిమిషాల వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, చేయకూడదు అన్న అంశం తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం. ముఖ్యంగా జాతకంలో కుజగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు, అదేవిధంగా కుజగ్రహ దోషం వల్ల దాంపత్య జీవితంలో అంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు, కుజగ్రహ దోషం వల్ల వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ప్రత్యేకంగా ఈరోజు కుజగ్రహానికి సంబంధించిన జపం, పూజ లాంటి కార్యక్రమాలు చేయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనకు న్యాయంగా, ధర్మబద్ధంగా కొంత డబ్బు రావాల్సి ఉంటుంది, ఆస్తి లాంటిది కూడా రావాల్సి ఉంటుంది. కానీ ఇతర వ్యక్తులు ఇచ్చే ప్రయత్నం చేయరు. అటువంటి వాటి కోసం ధర్మ పోరాటం చేయడానికి ఈరోజు చాలా మంచిది. అంటే పోలీస్ కేసు ఫైల్ చేయడం కానీ, కోర్టు కేసు ఫైల్ చేయడం కానీ చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక తిథి ప్రకారంగా వస్తే భూ సంబంధిత లావాదేవీలు చర్చించడానికి అంటే క్రయ విక్రయాలకు సంబంధించిన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పనుకుంటే అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాలకు కూడా కాస్త ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడం, మంచి చెడ్డ విచారించడం చాలా మంచిది. నక్షత్ర ప్రకారం వస్తే కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా మనం ఏదైనా కూడా కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందండి. అటువంటి వేదన చేయాలని చెప్పి అనుకుంటే దానికి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గస్తు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. ముఖ్యమైన కార్యక్రమాలను మేషరాశి వారు విజయవంతంగా ఈరోజు ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలంటి కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారని చెప్పవచ్చు. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు ఈరోజు తమ వ్యాపారాలను విస్తరించే పనిలో నిమగ్నమవుతారు. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా పీడిస్తున్న సమస్యలు తీరే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది. రాజకీయవేత్తలు, క్రీడారంగం వరకు కోరుకున్న అవకాశాలు లభించే అవకాశం ఉంది. విద్యార్థులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలు కూడా సంతోషమైన వార్తలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి తల్లిదండ్రులు ఎవరైతే సంతాన వివాహం కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారు మరొకసారి ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఈరోజు నీలం రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన కార్యక్రమాలను ఈరోజు ఈ రాశి వారు సజావుగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం కూడా ఆశించినంత మేర పెరుగుతుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించుకోవడం కూడా చాలా మంచిది. శత్రువులు కూడా వీరికి అనుకూలంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. వ్యాపారవేత్తలు అందిన లాభాలతో ఊరట చెందుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు కాస్త ప్రోత్సాహకరంగానే గడుస్తుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి మీద ఎదుటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు తేలిపోతాయి అని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా నూతన ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలు కూడా నూతన విషయాలు కొని తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈరోజు వృషభ రాశి వారు వాహనం నడిపేటప్పుడు కాస్త నెమ్మదిగా నడపడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు గోధుమ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం మంచిది. తదుపరి మిథున రాశి.
ఆర్థిక పరిస్థితి ఈరోజు ఈ రాశి వారికి నామమాత్రంగా ఉంటుంది. సన్నిధుల నుంచి కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటారు. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పొచ్చు. ఆరోగ్య సమస్యలు ఒకవైపు, కుటుంబ సమస్యలు మరొక వైపు వీటిని కొంతవరకు వేధించే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యాపారవేత్తలకు నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయంలో కాస్త గందరగోళం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు చేర్పులు కాస్త గందరగోళాన్ని కలిగిస్తాయి. ఇక విద్యార్థులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలకు నిరుత్సాహం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఈరోజు తొందరపాటు మాటలకు, నిర్ణయాలకు దూరంగా ఉండడమే మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఎరుపు రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ముందుకు సాగవు. బంధువులతో తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కష్టపడ్డ ఫలితం పెద్దగా కనిపించదు. సోదరుల నుంచి కూడా కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. స్నేహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు సృష్టిస్తారు. వ్యాపారవేత్తలకు ఈరోజు లావాదేవీలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఇబ్బందులు ఎక్కువవుతాయి. చిత్రరంగం వారు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించవు. విద్యార్థులు మరింత దీక్షతో ముందుకు సాగాలి. మహిళలకేమో కుటుంబ చికాకులు అధికమవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు కాఫీ రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ముఖ్యంగా ఆదాయం వీరి ఆశయాలకు తగ్గట్టుగానే ఉంటుంది. వీరి చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. వాహనాలు, నగలు లాంటివి కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు కాస్త తేలిగ్గా గడుస్తుంది. విద్యార్థులు చేసే ప్రయత్నాల్లో వీరికి మంచి విజయాలు చేకూరుతాయి. మహిళలు కూడా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా ఈరోజు సింహరాశి వారు ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఆకుపచ్చ రంగు, బంగారు రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. ఆర్థిక ప్రగతి బాగా అధికంగా ఉంటుంది. దీనివల్ల సంతోషంగా ముందుకు సాగుతారు. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధువులతో కూడా ఉత్సాహంగా గడుపుతారు అని చెప్పొచ్చు. ఇంటికి కావాల్సిన విలువైన వస్తువులు కొందాం అని చెప్పి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారవేత్తలకు ఈరోజు లావాదేవీలు కాస్త సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం కాస్త అనుకూలంగానే గడుస్తుంది. చిత్రరంగం వారికి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు కూడా అవకాశాలు బాగా పెరుగుతాయి. మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ముఖ్యంగా కన్యా రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు కాఫీ రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన మంచిది. తదుపరి తులారాశి. ప్రయాణాలలో ఈరోజు ఈ రాశి వారికి ఆటంకాలు ఎదురవుతాయి. మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో ఆ పనులన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య అనుకోకుండా విభేదాలు నెలకొనే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ రంగం వారు చేసే ప్రయత్నాలు కొంతవరకు విఫలమవుతాయి. వ్యాపారవేత్తలకు ఈరోజు లావాదేవీలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకేమో పని ఒత్తిడి మరింత అధికమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు వివాదాలు బాగా కూడా చుట్టుముడతాయి. మహిళలకేమో కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం ఈరోజు చాలా మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు రాశి వారికి మందగిస్తుంది. భార్యాభర్తల మధ్య చికాకులు, సమస్యలు కూడా అధికమవుతాయి. ఇక ఆరోగ్యం కూడా మందగించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వైద్యులను కలవాల్సి వస్తుంది. వ్యాపారవేత్తలకు ఈరోజు అంతగా లాభించదు. ఉద్యోగస్తులేమో అదనపు పని భారంతో సతమతమవుతారు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు పసుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈరోజు వీరికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ఆర్థిక వ్యవహారంలో ఈ రాశి వారి యొక్క అంచనాలన్నీ కూడా ఫలిస్తాయి. చిన్నాటి స్నేహితులను కలుసుకుని వారితో ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో
పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. వాహనాలు కొనాలి, ఆభరణాలు కొనాలి అనుకున్న వారి కోరిక కొలిక్కి వస్తుంది. వ్యాపారవేత్తలకు ఈరోజు చక్కటి పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. విద్యార్థులు మనసులో ఏదైతే అనుకుంటారో దాన్ని అమలు చేస్తారు, సాధిస్తారు. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం అందుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనురాశి వారు తమ సంతానానికి సంబంధించిన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పనుకుంటే అటువంటి వాటికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ వీరికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబపరమైన చికాకులు, సమస్యలు అధికమవుతాయి. ఇంట బయట ఒత్తిడులు కూడా అధికమవుతాయి. ఆరోగ్య సమస్యలతో చికాకు కూడా అధికమవుతుంది. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. వ్యాపారవేత్తలకు సమస్యలు బాగా కూడా అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు, చేర్పులు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారి అంచనాలు తప్పుతాయి. విద్యార్థుల శ్రమంతా కూడా వృధాగా మారే అవకాశం ఉంది. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారు కుటుంబ సభ్యులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ మాట్లాడేటప్పుడు అనవసరపు మాటలకు, కోపానికి, ఆవేశం లాంటి వాటికి దూరంగా ఉండటం ఈరోజు వీరికి చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు గోధుమ రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకోవడం రంగు, పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి కార్యక్రమాలు అన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. చిన్నటి స్నేహితులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి కూడా బయటపడతారు. వ్యాపారవేత్తలు ఈరోజు నష్టాల ఊబి నుంచి బయటకు వస్తారు, లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు సన్నిహితులతో గొడవలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. విద్యార్థులు కూడా ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు. మహిళలు కూడా సువార్తలధికంగా అందుకుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు వాహన మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారు వాహనాల మరమ్మతులు చేయించుకున్న తర్వాతే నడపడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగుల విషయానికి వస్తే ఈరోజు వీరికి కాఫీ రంగు, పసుపు రంగు మంచిది. ధరించుకున్న రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆరాధన మంచిది. తదుపరి మీనరాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇంట బయట ఒత్తిడులు అధికంగా ఉంటాయి. సమస్యలు కూడా తప్పవు. కష్టానికి తగిన ఫలితం కనిపించక ఈరోజు ఈ రాశి వారు నిరుత్సాహానికి లోనవుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అధికమయ్యే అవకాశం ఉంది. ఇక వ్యాపారవేత్తలకు కూడా ఈరోజు కాస్త మందకొడిగానే గడుస్తుంది. ఉద్యోగస్తులు కూడా గందరగోళ వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు కూడా కాస్త సమస్యల మధ్య ఇబ్బందులతోనే గడుపుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద మీన రాశి వారికి ఈరోజు కాస్త అనుకూలంగా లేదు. సాధ్యమైనంత వరకు కూడా కోపం, ఆవేశంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఈరోజు చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం చాలా మంచిదని చెప్పవచ్చు. వినాలుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు కాస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ఇక ఇప్పుడు కార్యక్రమం చివరిలో ప్రతిరోజు కూడా మనం నిత్యం చేయబోయే పనులు విజయాలు సాధించాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అని తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలి, అందులో విజయం సాధించాలని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు పాటించాల్సిన చక్కటి పరిహారం తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం, షష్ఠి తిథి ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనకు ఈరోజు చాలా అద్భుతమైన రోజు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు జాతకంలో కుజదోషం ఉన్నవారే కాకుండా, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారే కాకుండా, ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి విజయం సాధించాలని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకం చేయించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఒకవేళ ఆలయానికి వెళ్ళడానికి సమయం లేకపోతే, పూజ చేయించుకోవడానికి సమయం లేకపోతే ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నామస్మరణ యథాశక్తిగా చేయాలి. ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో స్వామివారిని పూజించి స్వామివారికి కాస్త పులిహోరను వంటి నైవేద్యంగా సమర్పించి ఏదైతే ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్తున్నామో అందులో విజయం ప్రాప్తించాలి స్వామి అని చెప్పి కోరుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహంతో చేయబోయే కార్యక్రమంలో విజయాలు వరిస్తాయి. దాంతోపాటుగా కుజ దోష తీవ్రత తగ్గడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి కూడా తప్పకుండా కూడా ఈరోజు చేసే పరిహారం అందరికీ ఉపకరిస్తుంది అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాళ కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.